ఈనాటి మన తెలుగు వన్ రజతోత్సవ వేడుకలకు ఎంతో అంగరంగ వైభవంగా ప్రముఖులు ఎంతోమంది రాబోతున్నారు. గౌరవనీయులు మనందరం ఒక విజనరీ లీడర్గా చూసి మనకంటే ముందుగా ఆలోచించి ఈ జనరేషన్ కంటే 2047 వైపు ఆయన అడుగులు పెడుతున్నటువంటి మన విజనరీ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎంతో గర్వించదగ్గ నాయకులు. అలాగే అటు మహిళలకు కానీ ఇటు సాంకేతిక పరంగా కానీ ఒక డ్రోన్ సమ్మిట్ కానీ ఒక సీ ప్లేన్ లాంచ్ కానీ ఒక డ్వాక్రా మహిళలకు ఉపాధి కానీ ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. మిలీనియల్స్ కంటే ఒక 20 సంవత్సరాల ముందుగా ఆలోచించి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రపంచం ఎంత ముందుకు వెళుతుంది అన్నది ఆ ఆలోచన విధానం మనందరికీ స్ఫూర్తిదాయకం. అది మన తెలుగు వన్ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. ఇదే ఆలోచన 2020 అప్పుడు చెప్పారు. అదే దిశలో తెలుగు వన్ కూడా ఒక డిజిటల్ రెవల్యూషన్ 25 సంవత్సరాల క్రిందటే తీసుకొచ్చింది అని ఈరోజు సగర్వంగా చెప్పుకుంటున్నటువంటి క్షణం. అటు హెల్త్ కానీ వ్యవసాయ రంగం కానీ కిడ్స్ కానీ అటు బిజినెస్ పరంగా న్యూస్ పరంగా కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్క రంగంలోనూ డిజిటల్గా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి తెలుగు వన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా నిలుస్తోంది. అటు సబ్స్క్రైబర్స్ కానీ ఇటు వ్యూవర్స్ కానీ అభిమానులు కానీ పెద్దలు కానీ ప్రముఖులు కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుగు వన్ ఈ వసుదైక కుటుంబంలోని సభ్యులే అని ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరికొద్ది క్షణాల్లో ఈనాటి సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అలాగే మన తెలుగు వన్ ఈ 25 సంవత్సరాల ప్రస్థానం గురించి ఒక అద్భుతమైన ఒక వీడియోని కూడా రూపొందించడం జరిగింది. ఆ వీడియోని చూడబోయే ముందు ఈనాటి మన కార్యక్రమంలో అతిరథ మహారథులని ఆహ్వానించుకుందాం. ముందుగా ఈ కార్యక్రమం అంతా దీవెనకరంగా ఉండడానికి, ఆశీర్వచనాలు ఇవ్వడానికి, మంగళాశాసనాలు ఇవ్వడానికి విచ్చేసిన శ్రీ 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 త్రిదండి చిరంజీయర్ స్వామి వారిని వేదిక మీదకి ఆహ్వానించే ముందు వారిని తోడ్కొని రావాల్సిందిగా మా చైర్మన్ అండ్ ఎండి రవిశంకర్ గారిని అండ్ మరొక డైరెక్టర్ కవిత గారిని ఆహ్వానిస్తున్నాం. వారిని వేదిక మీదకి తీసుకొస్తుండగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దగ్గరగా వచ్చేసారు. అందుకే ప్రోగ్రాంలో చిన్న చిన్న మార్పులు చేసి ముందుకెళ్తున్నాం సార్. సో మా డైరెక్టర్ కవిత గారు, పెద్దలు వేదిక మీదకి వచ్చే ముందు చిరంజీయర్ స్వామి గారి ఏవీని మనం ఒకసారి చూసి ఆ తర్వాత పెద్దలను వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. చిరంజీయర్ స్వామి వారి ఏవి ప్లీజ్. जय श्रीमन्नारायण 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 जय श्रीमन्नारायण. చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. శ్రీమన్నారాయణ जय श्रीमन्नारायण గురు పరంపర ఆశీస్సులతో పరమ పవిత్రమైన సమక్షంలో ఆధ్యాత్మిక లోకానికి మార్గదర్శకులైన శ్రీ చిరంజీయర్ స్వామి వారి వినయపూర్వకంగా ఆహ్వానించుకోవడం తెలుగు వన్ గౌరవంగా భావిస్తోంది. అలాగే ఒక విజనరీ చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొక దిశకి తీసుకెళ్తున్నటువంటి చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నది ఈ వేదిక. జూన్ 2024 మన రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులు అందరూ ఆశించిన విధంగానే తెలుగువారికి అభివృద్ధి, తెలుగువారి సంక్షేమం, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని అలాగే వారి కోసం పాటుపడే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ సాదరంగా స్వాగతం పలుకుతోంది. ప్రపంచంలో ఎక్కడ
వరుసలో ఉండాలి. ఇది ఆయన కళ. ఆ కళ సాకారం కోసమే ఇన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా 45 ఏళ్లుగా రాజకీయాల్లో దేశంలో మరెవరికీ లేని రికార్డు నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేంచేస్తుండగా వారికి తెలుగు రజతోత్సవ వేదిక సగౌరవ ఆహ్వానం పలుకుతోంది. ముఖ్యమంత్రి గారు వేడుకలుగా మంగళ వాయిద్యాలతో పూర్ణ కుంభ స్వాగతం పలుకుతోంది తెలుగు వన్. అమరావతి దయచేసి రూపకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాడు తెలుగు ఐటీ, పక్షాన నేడు ఏఐ, నాడు మీ సేవ, నేడు వాట్సాప్ గవర్నెన్స్, నాడు జన్మభూమి, నేడు P4 మిషనరీ చంద్రబాబు నాయుడు గారు. అందరి హీరోలకి హీరోయిజం ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక ఇజం ఉంది. అదే విజనిజం. ఆ విజనిజంలో తెలుగు వన్ ఓ ముడి ఖనిజం అవుతోంది. చంద్రబాబు నాయుడు గారి P4 కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ఎప్పుడో మొదలుపెట్టింది తెలుగు వన్. ఆ తెలుగు వన్ రజతోత్సవ వేడుకకు విచ్చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతోంది తెలుగు వన్ ప్రజలు రజతోత్సవ ఇచ్చిన వేడుక. అధికారాన్ని వారి సేవ చేసినందుకే అంటూ నిరూపించిన ఏకైక నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు. విజన్ 2047 దిశానిర్దేశం అందిస్తూ చంద్రబాబు నాయుడు గారిని భారతదేశాన్ని కాదు నేరుగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా చైర్మన్ అండ్ ఎండి రవిశంకర్ గారిని ఆహ్వానిస్తున్నాం. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ప్రతి అడుగులోనూ చీకటిలోంచి మనల్ని వెలుగు అనే జ్ఞానంలోకి తీసుకువెళ్ళవలసిందిగా ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ పెద్దల ఆశీస్సులతో ఎంతోమంది తెలుగు అభిమానుల ప్రేమ అభిమానాలతో తెలుగు వన్ ఈరోజు రజతోత్సవం జరుపుకుంటున్న తరుణం. అలాగే మరిన్ని సంవత్సరాల ప్రస్థానం కొనసాగిస్తూ మరింతమంది మనసుల్ని చూరగొంటుంది తెలుగు వన్ అని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు పెద్దలు. అలా జ్యోతి ప్రజ్వలంలో పాల్గొనవలసిందిగా వేదిక మీదకి వచ్చి తనికెళ్ల భరణి గారిని, ప్రముఖ రచయిత దర్శకులు వారిని తనికెళ్ల భరణి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గురువు వారు గారు, కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా. తెలుగు వారికి ఆత్మీయ అభిమాన హీరో శ్రీ తనికెళ్ల భరణి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఒక యువకుడి ఆలోచన కోట్ల మందికి మార్గం చూపిన కథ. కొంచెం మేళాలు ఆపితే మన కార్యక్రమంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఒక యువకుడి ఆలోచన కోట్ల మందికి మార్గం చూపిన కథ ఇది. సాంకేతికతను అందిపుచ్చుకుని సమాజానికి మార్గనిర్దేశం చేసిన ఒక సంస్థ పదం ఇది. అరచేతిలో సమస్త ప్రపంచాన్ని దర్శిస్తున్న నేటి తరం ఆలోచనలో 2.5 దశాబ్దాలు ముందుగానే ఊహించి దానికి రూపం ఇచ్చిన తీరు అందరికీ తెలియాల్సిన సంకల్పంతో తెచ్చినటువంటి ఆలోచన ఇది. ఇది విజయాలు భవిష్యత్తుకి మరింత స్ఫూర్తినివ్వాలి అని కోరుకుంటూ అసలు తెలుగు వన్కి నాంది ప్రస్థానం ఒక కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తూ ఈరోజు ఈ రజతోత్సవ వేడుకలు జరుపుకోవడానికి కారణమైనటువంటి శ్రీ కంటమనేని రవి గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలుగు వన్,
వారిని ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా సవినీయంగా మనవి చేస్తున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి చిన్నజీవి స్వామి వారికి ప్రణామాలు చెప్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మా యందు చూపించినటువంటి ఈ ప్రేమని ఎన్నటికీ మరవలేం. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ ఎన్వి రమణ గారు, రఘురామకృష్ణరాజు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే కంబంపాటి రామ్మోహన్ రావు గారు, మురళీమోహన్ గారు, ఆర్ నారాయణమూర్తి గారు, తనికెళ్ళ భరణి గారు, వేణుగోపాలాచారి గారు, వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈ ప్రస్థానం సాగించింది 1999లో. భారతదేశంలో ఇంటర్నెట్ అనేది ఇంకా అప్పుడే పురుడు పోసుకున్న సమయంలో ఒక వ్యక్తి స్ఫూర్తితో హైదరాబాదులో అప్పుడే మొగ్గగా ఉన్నటువంటి ఐటీ పరిశ్రమకి విత్తనాలు నాటారు. ఒక విజనరీ లీడర్ మై ఐడల్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆ రోజు ఇక్కడ ఈ సిటీలో ఐటీ విత్తనం నాటినప్పుడు ఏ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయిందో, అప్పటి వరకు టీసీఎస్లో ఉద్యోగం చేస్తున్న నేను కూడా ఒక వ్యాపారవేత్తగా మొదలు పెట్టాలని చెప్పి ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఆ రోజు తీసుకున్న నిర్ణయం, నేను ఇవాళ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని అప్పటి నుంచి తెలుగు వన్లో ఒకప్పుడు బ్రాడ్బ్యాండ్ అంటే యుఎస్లో 384 kbps, ఆ రోజుల్లోనే ఎక్కడా కూడా ప్రపంచంలో ఇంటర్నెట్ తప్పించి వేరేటువంటి తెలుగు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేని సమయంలో ఒక తెలుగు వన్లో ఆడియో, వీడియో, టెక్స్ట్ అన్ని ఫార్మాట్స్లోనూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఇంటాంజిబుల్ విల్ బి డెలివర్డ్ త్రూ నెట్ అని చెప్పి నమ్మి ఆ దృక్పథంతోనే మొదలుపెట్టి ఈనాడు 25 వసంతాలు పూర్తి చేసుకుని యావరేజ్ లైఫ్ ఆఫ్ ఎనీ ఎంటర్ప్రైజ్ ఇన్ ఇండియా ఈ 17 years. ఆ ఆబ్స్టికల్ కూడా దాటి 25 ఏళ్లకు వచ్చి కోట్ల మంది సబ్స్క్రైబర్స్తో, బిలియన్స్ ఆఫ్ వ్యూస్తో ఇవాళ ముందుకు సాగుతున్న మాకు ఇవాళ ఆశీర్వదించడానికి మీరందరూ పెద్దలందరూ ఇక్కడికి విచ్చేసి మాకు ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ దోస్ హూ వర్ పార్ట్ అండ్ పార్సల్ అలాంగ్ విత్ మీ ఇన్ దిస్ జర్నీ. ముఖ్యంగా మా ఇన్వెస్టర్స్ అండ్ మై పార్ట్నర్ సోమశేఖర్, విజయ్ మల్లంపాటి, విషి దాసరి, లేట్ శివబాబు, ప్రసాద్ నిమ్మగడ్డ గారు, ప్రకాష్ నిమ్మగడ్డ, బమిడిపాటి రామ్మూర్తి అండ్ మల్లిక్, అండ్ our investors and board of directors who are with me in the thick and thin of the business. చూసాం, ఎన్నో ఆటుపోట్లు చూసాం, ఎన్నో ఇబ్బందులు చూసాం. అన్నిటినీ అధిగమించి ఇవాళ ఈరోజు మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణం మా స్టాఫ్, మా టీమ్ లీడ్స్, వీళ్ళందరి సహకారంతో స్టార్ట్ చేసాం. సార్, మీకు ఒక విషయం చెప్పాలి. ఈ ఫీల్డ్లో, ఇంటర్నెట్ రంగంలో ఈ 25 ఏళ్లలో మేము ఎంప్లాయ్ చేసుకున్న వాళ్ళు సుమారు 998 మంది ఎక్స్ ఎంప్లాయీస్. మా దగ్గర ఉన్న వాళ్ళు ఒక 250 మంది వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు. ఇంతమందికి ఈ కొత్త ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ముందుకు పంపించి ఇవాళ ప్రపంచం నలుమూలలు ఎక్కడికి వెళ్ళినా సరే మా తెలుగు వన్ ఎంప్లాయీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దేశంలో కనిపిస్తారు. ప్రతి దేశంలోనూ తెలుగు వన్కి ఒక గుర్తింపు ఉంది. ఇవన్నీ పాసిబుల్ అయినాయి అంటే బికాజ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ దట్ వాస్ క్రియేటెడ్ హియర్. ఇవన్నీ చూస్తున్నప్పుడు మా ప్రస్థానంలో కొన్ని ఫస్ట్స్ ఉన్నాయి. ది ఫస్ట్ పోర్టల్, తెలుగులో ఉన్న ఏకైక పోర్టల్ తెలుగు వన్. వెబ్సైట్లు చాలా ఉన్నాయి, కానీ ఫస్ట్ పోర్టల్ తెలుగు వన్. ఇంటర్నెట్లో వీడియో స్ట్రీమ్ చేసిన ఫస్ట్ సంస్థ ఇండియాలోనే అది తెలుగు సంస్థ, తెలుగు వన్ అని సగర్వంగా మీ ముందు చెప్పుకుంటున్నాను. దానికి కూడా ఇన్స్పిరేషన్ నో వన్ ఎల్స్ అదర్ దాన్ అవర్ ఇన్స్పైరింగ్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని 4 ఏళ్ల క్రితం నన్ను పిలిచి మాట్లాడుతున్నప్పుడు
ఆయన మాట్లాడే మాటల్లో చాట్ జీపీటీ ఏఐ అని మాట్లాడుతుంటే ఈ టెక్నాలజీలో ఉన్న నాకే అర్థం కాలేదు. అంటే ఒక నాయకుడి ముందు చూపు ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇన్స్పిరేషన్తోనే ఇలా ముందుకెళ్తున్న మేము ఒక ఇంటర్నెట్ రేడియో, తెలుగులో ఒక ఇంటర్నెట్ రేడియో ఒకటి ఉంది, గ్లోబల్ రేడియో, గ్లోబల్గా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కనెక్ట్ చేస్తూ 24/7 లైవ్ షోస్ చేసే ఏకైక రేడియో టోరీ అంటే తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్. ఈ మాధ్యమం ద్వారా ఈ మాధ్యమాన్ని ఇంకా విస్తృతం చేయాలని చెప్పి మేమందరం కూడా ఇప్పుడు ప్రణాళికలు ఉన్నాయి. మా తెలుగు వన్ నుంచి వందలాది మంది యాక్టర్స్ బిగ్ స్క్రీన్కి వెళ్ళారు. ఒక 20 మంది డైరెక్టర్స్ పెద్ద పెద్ద స్టార్స్తో ఇవాళ డైరెక్ట్ చేస్తున్నారు. సింగర్స్, ఎందుకు నిన్నగాక మొన్న నాటు నాటు పాడిన రాహుల్ సిప్లిగంజ్ మా దగ్గర ప్రైవేట్ ఆల్బమ్స్తో స్టార్ట్ చేసిన కుర్రాడే. ఇలా తెలుగు వన్ అనేది ఒక టాలెంట్ ప్లాట్ఫామ్. ఇవన్నీ చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. అయితే ఒక విషయం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మన్నవించుకోవాలి. ఇంటర్నెట్, యూట్యూబ్ అంటే ఈ గొట్టం ఆ గొట్టం, ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అని కొంత హేళనగా మాట్లాడతారు. సార్, దెర్ ఈజ్ ఎ రెగ్యులేషన్ ఫర్ న్యూస్ పబ్లిషింగ్. కేబుల్లో కానీ, ప్రింట్లో కానీ, శాటిలైట్లో కానీ, ఇక్కడ అన్ని చోట్ల కూడా దెర్ ఈజ్ ఎ రెగ్యులేటరీ అథారిటీ. సోషల్ మీడియాకి లేదు. ఇంటర్నెట్ అనేది డబుల్ ఎడ్జ్ స్వార్డ్. మీరు దాన్ని కనుక కంట్రోల్ చేసి న్యూస్ పబ్లిష్ చేసే సంస్థలు ఏయో వాటికి మాత్రమే పర్మిషన్ ఇస్తే, వాటికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని వాళ్ళు ఎంతమందిని ఎంప్లాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఈఎస్ఐ పిఎఫ్ కడుతున్నారా, వాళ్ళకి జర్నలిస్టులు ఉన్నారా లేదా ఆన్ బోర్డు, ఇలాంటివి కొన్ని చెక్ చేసి మీరు ఆ సంస్థలకు మాత్రమే ఇంటర్నెట్. ఎందుకంటే నేను 10 ఏళ్ల క్రితం కొంతమంది పెద్దలతో మాట్లాడినప్పుడు కనెక్టెడ్ డివైజెస్ విల్ బీ ఫ్యూచర్ అని చెప్పాను. అంటే టీవీస్ కనెక్టెడ్ ఉంటాయి, మీ మొబైల్స్ కనెక్టెడ్ ఉంటాయి, ఇంట్లో అన్ని డివైజెస్ కనెక్టెడ్ ఉంటాయి. ఈ కనెక్టెడ్ డివైజెస్ వచ్చినాక, 5G వచ్చినాక ఇక అది శాటిలైట్ నుంచి వస్తుందా, ఇంటర్నెట్ నుంచి వస్తుందా అనేది ఏది దేంట్లో వ్యత్యాసం ఉండదు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని రెగ్యులేట్ చేసుకోగలిగితే ఫ్యూచర్ గవర్నమెంట్స్ కెన్ యూజ్, పొలిటికల్ పార్టీస్ ఆర్ పబ్లిక్ ఆర్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్, ఎవ్రీబడీ కెన్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఎందుకంటే దీనికి రెండు వైపులా ఉంది పొదును, మంచికి ఉంది, చెడుకి ఉంది. సినిమా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో చూస్తున్నాం. అలాగే పొలిటీషియన్స్ మీద కూడా ట్రోలింగ్ ఏ రేంజ్లో ఉంటాయో కూడా చూస్తున్నాం. కాబట్టి వీటిని అన్నిటినీ చూసుకుని గవర్నమెంట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఒక డెసిషన్, దీని మీద ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను విన్నవిస్తూ ఒక చిన్న ఫైనల్గా ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. తెలుగు వన్ 25 ఏళ్ళ ప్రస్థానం ఒక ఎత్తు అయితే, రేపు రాబోయే 25 ఏళ్ళు ఇంకొక ఎత్తులో ఉంటుంది. హైదరాబాద్ సెంట్రిక్గా ఇక్కడి నుంచి ఆపరేట్ చేసాం. వేలాది మంది స్కిల్డ్ టాలెంటెడ్ పీపుల్ని ట్రైన్ చేసి మార్కెట్లోకి పంపించాం. రేపు ఫ్యూచర్లో వీ వాంట్ టు ఎక్స్పాండ్ ఫర్దర్ టు ఆల్ ద స్టేట్స్, ఆల్ ద డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళిపోయి వీ హ్యావ్ సీన్ టిల్ నౌ ఇండస్ట్రియల్ ఎకానమీ చూసాము, నాలెడ్జ్ ఎకానమీ చూసాము, కన్స్యూమర్ ఎకానమీ చూసాం. సార్, ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి క్రియేటర్ ఎకానమీ. సో క్రియేటర్ ఎకానమీ మీద మా కాన్సన్ట్రేషన్ ఉండబోతోంది. ఇప్పుడు మోడీ గారు అన్నట్టు ఆత్మనిర్భర్ భారత్, మన దేశంలో ఉన్నటువంటి స్కిల్, మన దేశంలో ఉన్నటువంటి టాలెంట్, ఈ టాలెంట్ని ప్రపంచానికి, ఈ మధ్య ఒకే ఒక పాట నాటు నాటు పాట వచ్చింది, ఆ ఒక్క పాటే ఆస్కర్ దాకా వెళ్ళింది. ఇలాంటి 100 పాటలు ఎందుకు రావు? గంగనం స్టైల్ కొరియా నుంచి వచ్చింది, దాని భాషా భావం ఏది మనకు తెలియదు, కానీ హీ బికేమ్ ఏ స్టార్ ఓవర్ నైట్. అలాగే మనీ హైస్ట్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, స్పెయిన్లోది. భాష తెలియదు, దాని అర్థం తెలియదు, కానీ కంటెంట్ నచ్చింది, ఆ క్రియేటివిటీ నచ్చింది. దే హ్యావ్ బికమ్ ఎన్ ఇంటర్నేషనల్ స్టార్స్. సార్, మన దగ్గర ఇంత టాలెంట్ ఉంది. బాబు గారు ఎప్పుడూ చెప్తుంటారు, వీఆర్ ది యంగెస్ట్ నేషన్ ఇన్ దిస్ వరల్డ్ అని. సో యంగ్ టాలెంట్స్ ఉన్న ఈ దేశంలో ఈ టాలెంట్స్ని అందరినీ నర్చర్ చేసి ఒక క్రియేటర్ ఎకానమీని క్రియేట్ చేయాలి, క్రియేటివ్ హబ్స్ క్రియేట్ చేయాలి ప్రతి జిల్లాలో. దాని ద్వారా ఒక 1000 మంది ట్రైన్డ్ పీపుల్ని జాబ్స్ రెడీగా క్రియేట్ చేయాలి. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక క్రియేటివ్ హబ్ పెట్టి, అలాగే
ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కనీసం ఒక 5 ఇన్ఫ్లుయెన్సర్స్ హూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ క్యారీ ద మెసేజ్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ద పబ్లిక్, అలాంటి వాళ్ళని కూడా క్రియేట్ చేయాలనే మా ఉద్దేశంతో ఇంకోటి కూడా చెప్తున్నాను, శాటిలైట్ టీవీస్, ప్రింట్ మీడియా ఇవే మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రస్తుతానికి, కానీ ఫ్యూచర్లో కాదు. ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ చేంజింగ్. ఇవాళ ఫాస్ట్ ఛానల్స్ వచ్చేసినాయి. తెలుగు వన్ ఈజ్ దేర్ ఆన్ ఆల్ ద ఫాస్ట్ ఛానల్స్. ఎల్జీ, శాంసంగ్, సోనీ వీటన్నిటి మీద ఉంది. సో శాటిలైట్కి ఫాస్ట్ ఛానల్స్కి మధ్య వ్యత్యాసం ఫ్యూచర్లో ఉండబోదు. కాబట్టి ఈ మాధ్యమాన్ని కూడా తగు విధంగా గుర్తించి పాలకులు దానికి సరైన రీతిలో న్యాయం చేస్తారని ఆశిస్తూ మా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ చంద్రబాబు నాయుడు గారితో నేను డయాస్ షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఈ 25 ఏళ్లలో ఇలా కుదిరింది. సార్ ఒక ఫైనల్ వర్డ్తో నేను ముగిస్తా. యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్, ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్స్, ఎంటర్ప్రెన్యూర్స్, వీళ్ళకి ఏదన్నా మీరు మంచి చేశారంటే వాళ్ళకి రుణం ఉంచుకోరు సార్. దే విల్ గివ్ యూ బ్యాక్. వీ హ్యావ్ షోన్ ఇట్ విత్ అవర్ గ్రాటిట్యూడ్, విత్ అవర్ సిబిఎన్ గ్రాటిట్యూడ్. మిమ్మల్ని దుర్మార్గులు ఇబ్బంది పెట్టినప్పుడు ఇక్కడ గచ్చిబౌలిలో సిబిఎన్ గ్రాటిట్యూడ్, ఆ రోజున ఎంతమంది స్వచ్ఛందంగా తరలి వచ్చారంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ద యూత్, ద ప్రొఫెషనల్స్, ది ఎంటర్ప్రెన్యూర్స్ హియర్. సో ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీరందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి అంశం, తెలుగువారిగా మనందరం గర్వించదగ్గ వ్యక్తి. ఎప్పుడో 2 దశాబ్దాల క్రితమే ఒక రాష్ట్రం అంటే ఎలా ఉండాలి, దేశ పురోగతి అంటే ఎలా ఉండాలి, తెలుగువారు ఎంత అభివృద్ధి చెందాలి అని ఆయన ఒక విజన్ ఉండింది. అది సాకారం చేసుకున్న వెంటనే ఇప్పుడు ఆ విజన్ 2047కి వెళుతోంది. డిజిటల్ పరంగా ఈ రోజుకి చాలా యాక్టివ్గా అటు యూట్యూబ్ ఏంటి, అటు ఎక్స్ ఏంటి, అటు ఇన్స్టాగ్రామ్ ఏంటి, అటు ఫేస్బుక్ ఏంటి, మిలీనియల్స్ కంటే అతివేగంగా ప్రవహించే ఆయన స్పీడ్కి మనమందరం ఆశ్చర్యపోవాలి. గౌరవనీయులు, పూజ్యులు శ్రీ చినజీయర్ స్వామి గారు, గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ శ్రీ రమణ గారు, గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నారాయణమూర్తి గారు, తనికళ్ళ భరణి గారు, చంద్రబోస్ గారు, అశోక్ తేజ గారు, వేణుగోపాలాచారి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మేడసాని మోహన్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరిమణులందరికీ, అందరికంటే ముందుగా తెలుగు వన్ ఎండి మిత్రులు రవిశంకర్ కంఠమనేని, ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మళ్ళీ పాత రోజులు జ్ఞాపకం వస్తున్న హైదరాబాద్లో ఆ రోజు చేసిన పనులు కానీ ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అందులో రవిశంకర్ కంఠమనేని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఒక విజన్ని రూపకల్పన చేస్తే ఆ విజన్లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుని బ్రహ్మాండంగా మీరు చూస్తే
200లో ప్రారంభించాడు. నేను 1996-97లో ప్రపంచంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఐటీని ప్రమోట్ చేస్తే నేను ఆ సమయంలోనే ఐటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఐటీ చేసి ఇటీవల ఒకసారి అనిపిస్తుంది, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు మీరు పోరాడిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అంటే ఓసారి రాజకీయ నాయకులు అనుకుంటాం మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు, ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా, ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను. అలాంటి బ్రహ్మాండమైన స్ఫూర్తిని మీరు ఇచ్చారు. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు 2000 సంవత్సరంలో తెలుగు వన్ డిజిటల్ ప్రయాణం, ఈరోజు 400 ఛానల్స్ మొత్తం. ఇప్పుడే చెప్పాడు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగు వన్ ఉంటుంది. నేను గర్వపడుతున్నా, గర్విస్తున్నా. ఈరోజు మనం చూసినప్పుడు రవిశంకర్ యొక్క కృషిని, పట్టుదలని, ప్రతిభని, అన్నింటికంటే ముఖ్యంగా నేను ఒక విజన్ పెట్టుకుంటే నా విజన్కి ప్యారలల్గా ఇంకొక విజన్ తయారు చేసుకొని ఒక పెద్ద ఎంపైర్ తయారు చేసుకున్నాడు. ఆ ఎంపైర్లో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు నేను చూసేవాడిని, న్యూస్ పేపర్స్ కూడా వచ్చేటి కాదు గ్రామాల్లో, ఒక్క ఆకాశవాణి ఉండేది. ఆకాశవాణి ద్వారా వార్తలు చెప్పేవాళ్ళు, అది కూడా సాయంత్రం ఒక ఫిక్స్డ్ టైంలో ఒక 10 నిమిషాలు మాత్రం వార్తలు చెప్పేవారు. ఆ వార్తలు చదువుకొని ఏ రాజకీయ నాయకుడు ఏ క్వశ్చన్స్ అడిగారు, ఎవరు అసెంబ్లీలో పవర్ఫుల్గా మాట్లాడుతున్నారని బేరే చేసేవాళ్ళు. ఆ తర్వాత న్యూస్ పేపర్స్ రెవల్యూషన్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆగస్ట్ క్రైసిస్ వస్తే ఎన్టీ రామారావు గారిని మెజారిటీ ఉన్న అప్రజాస్వామికంగా పదవిని తీసేస్తే ఒక ఈనాడు చూపించిన చొరవ 30 రోజుల్లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత మీరు చూస్తే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. అప్పుడప్పుడే మెచ్యూరిటీ వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా వస్తే ఓసారి అనిపిస్తుంది, 2003 అలిపేరు దగ్గర నా మీద తీవ్రవాదులు అటాక్ చేసినప్పుడు ఒక్క జెమినీ టీవీ ఉంది. ఈరోజు చూస్తే ఎన్ని ఛానల్స్ ఉన్నాయో లెక్కేసుకోవాలంటే దానికి గంటల తరబడి లెక్కేసుకునే పరిస్థితికి వచ్చింది. అన్ని ఛానల్స్ వచ్చాయి. ఆ తర్వాత మీరు చూస్తే రవిశంకర్ లాంటి వ్యక్తులు ఇంటర్నెట్ ఆధారంగా తీసుకుని అనేక ఛానల్స్ని ప్రమోట్ చేశారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఒక ఛానల్ పెట్టుకోవచ్చు, సోషల్ మీడియా ఛానల్. మీకు ఇంటికాడనే కూర్చొని మంచి ఛానల్స్ పెట్టుకుంటే మీరు పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా న్యూస్ ఇవ్వగలిగితే మీకు కాలక్షేపమే కాకుండా మంచి ఆదాయాన్ని సంపాదించే విధంగా మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇది వినూత్నమైన మార్పు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఏదైనా ఈరోజు మీరు చూస్తే రవిశంకర్ గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం, అదే మరి స్పిరిచువాలిటీ. ఏది చూసినా అందిపుచ్చుకున్నారు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి న్యూస్ పేపర్ సర్క్యులేషన్స్ ఉంటాయి. శాటిలైట్ ఛానల్స్కు టీఆర్పీ రేటింగ్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్స్కి అన్నిటికీ వ్యూస్ ఉంటాయి,
సబ్స్క్రైబర్స్ ఉంటారు. దీన్ని బట్టి ఆదాయం కూడా వస్తూ ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే వీరిని చూసినప్పుడు 55 బిలియన్ వ్యూస్ వస్తున్నాయి. 120 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండే ఏకైక ఛానల్ telugu1.com. ఒక్క ఛానల్లో మీరు చూస్తే 16 లక్షల వీడియోలు అప్లోడ్ చేశారు. 1500కు పైగా సినిమాలు, 2500 షార్ట్ ఫిల్మ్స్, 60,000 పైగా వీడియోలు, వెబ్ సిరీస్, ఇవన్నీ కూడా చేసి తిరుగులేని శక్తిగా telugu1.com తయారు చేశారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఇదే సమయంలో పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. 1995-96 ఆ ప్రాంతంలో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు, అప్పటికి తెలుగు జాతి మొత్తం మీరు చూస్తే ఎక్కువ వ్యవసాయంపై ఆధారపడేవాళ్ళం. హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ ఉండేది. ఆ రోజు నేను ఆలోచించింది, భవిష్యత్తుకు పూర్తిగా మారే పరిస్థితి రావాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అడాప్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. అప్పటికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎక్కడా లేదు, ఏం చేయాలో తెలియదు. ఇదే మరి 4-5 మీటింగ్లు పెట్టుకొని, ఇప్పుడే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కూడా అప్పుడు ఉండేవాళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు ఒకడు ఉన్నాడు, తర్వాత వేణుగోపాలాచారి వచ్చారు. వీళ్ళందరితో ఆ రోజు ఆలోచించి ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఐటీని ప్రమోట్ చేయాలని. ఫస్ట్ కట్టింది ఐటెక్ సిటీ కట్టాం, ఐటీని ప్రమోట్ చేశాం. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఇండియన్స్ ఉంటారు, అగ్రభాగాన తెలుగువారు ఉన్నారు. అది ఆ రోజు మేము కాంట్రిబ్యూట్ చేసినటువంటి పెద్ద కాంట్రిబ్యూషన్ తెలుగు జాతికి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నాలెడ్జ్ ఎకానమీ, ఫ్యూచర్లో ఏమాత్రం అనుమానం లేదు, క్రియేటివ్ ఎకానమీకి చిరునామాగా, క్రియేటివ్కే చిరునామాగా ఈరోజు తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే వారు మాట్లాడితే నేను ఎప్పుడు కూడా ఒకసారి నేను చెప్పేటి ఆ రోజు అర్థం కాదు, కానీ తర్వాత అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు హైటెక్ సిటీ అంటే అందరూ ఎగతాళి చేశారు. అక్కడి నుంచి కొంతమంది అందిపుచ్చుకున్నారు, బ్రహ్మాండంగా ముందుకెళ్ళారు. మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కష్టపడవలసిన అవసరం లేదు, స్మార్ట్గా పనిచేయాలి. మేమేదో 24 గంటలు పనిచేస్తున్నాం, ఆ రోజులు అయిపోయినాయి. ఈరోజు మనం చేయాల్సిన స్మార్ట్గా పనిచేసే రోజులు వచ్చాయి. ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో హిస్టారికల్ డేటా అంతా ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, అదే సమయంలో ఇంకొక పక్క చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇంకొక పక్క చూస్తే రియల్ టైం డేటా, రియల్ టైం కలెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఐఓటీస్ కానీ, లేకపోతే వేరబుల్స్ కానీ, సెటిలైట్ కానీ, డ్రోన్స్ కానీ, సీసీటీవీ కెమెరాస్ అన్నీ వచ్చాయి. అంటే ఈరోజు కావాల్సిన లీడర్స్ కావాలి, అడాప్ట్ చేసుకునే నాయకత్వం కావాలి. అందుకే నేను ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఆ రోజు హైటెక్ సిటీ, ఐటీ, ఈరోజు క్వాంటమ్ వ్యాలీ విత్ ఏఐ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను క్వాంటమ్ వ్యాలీ మాట్లాడుతున్నానంటే, భవిష్యత్తులో తెలుగువారు నాలెడ్జ్లో అగ్రస్థానాన్ని ఉండాలి. అదే మాదిరిగా ఆంట్రప్రెన్యూర్స్ కావాలి. ఆంట్రప్రెన్యూర్స్ ఎందుకంటే ఇంకొక విషయంలో మీరు చూస్తే భారతదేశం, నాకు ఏమాత్రం అనుమానం లేదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైట్ టైం రైట్ లీడర్ ఫర్ ది నేషన్. ఇది నేను చాలా స్పష్టంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ప్రపంచంలోనే మీరు చూస్తే స్పష్టమైన ఒక విజన్తో ముందుకు పోతున్నారు. 2047కి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ 1, నెంబర్ 2 దేశంగా భారతదేశం ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు.
అదే సమయంలో నేను కోరేది ప్రపంచం మొత్తం ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంటారు, అందులో 35% తెలుగు వారు ఉండాలని, దేశానికి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని నా ఆశయం. అది కూడా సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. క్రియేటివ్ ఎకానమీ, ఏది చూసినా మీరు చేసే పని డిఫరెంట్గా చేయడమే, లేకుంటే 10 మందికి అర్థమయ్యే విధంగా సొల్యూషన్ ఇవ్వగలిగితే, యూస్ కేసెస్ తయారు చేయగలిగితే ఫ్యూచర్ దీనికి ఎంతో ఉంటుంది. ఇది చూసినప్పుడు నాకు అనిపించింది, మొన్ననే క్రియేటివ్ ఎకానమీలో 2 సిటీస్ని క్రియేట్ చేస్తున్నారు. ఒకటి బాంబేలో, రెండోది అమరావతిలో. అమరావతి క్రియేటివ్ ఎకానమీ ఒక చిరునామాగా ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ని మీరు చూస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ సిటీ. ఈరోజు ఆలోచించింది కాదు, 1995లో 95 నుంచి 2000 వరకు బ్లూ ప్రింట్ తయారు చేసి ఎక్కడెక్కడ ఏమి రావాలి, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, హైటెక్ సిటీ కానీ, జినాం వ్యాలీ కానీ, ఇలాంటివన్నీ కూడా, ఇన్సూరెన్స్ ఫైనాన్స్ సిటీ కానీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ సిటీ కానీ అన్ని ప్లాన్ చేశాం. దానివల్ల ఈరోజు మీరు చూస్తే బెస్ట్ లివబుల్ సిటీగా ఉంది. ఇంకొకటి, జీవితంలో కొంతమంది కొన్ని అవకాశాలు వస్తాయి. భగవంతుడు ఆ అవకాశం నాకు ఇచ్చాడు మీ అందరి ఆశీర్వాదాలతో. అదే ఒకప్పుడు హైదరాబాద్, ఇంకొక సిటీని తెలుగు జాతికి అందించే అవకాశం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ టాప్ సిటీస్ ఇండియాని చూస్తే 1 and 2గా అమరావతి, హైదరాబాద్ ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ చేస్తున్నా. అది తెలుగువారి శక్తి, అది ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఇలాంటివి చూసినప్పుడు మళ్ళీ ఒకసారి మీ అందరిని నేను కోరేది, ఏది చేయాలన్నా విశ్వసనీయత కావాలి. ఓసారి మనం అనుకుంటాం, ఈరోజు మనం చేసే పని ప్రజలు నమ్ముతున్నారా, దీనివల్ల లాభం ఉంటుందని ఆలోచిస్తాం. కానీ ఒక వ్యక్తికి కానీ, ఒక నాయకుడికి కానీ, ఒక మీడియాకి కానీ, లేకుంటే ఒక ఎన్జిఓకి కానీ విశ్వసనీయత ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే స్వాతంత్ర ఉద్యమం, పత్రికలు, జర్నలిస్టిక్ కీలకమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత రాను రాను పోటీ ప్రపంచంలో మనం చూస్తే విలువలు పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇటీవల సోషల్ మీడియా మామూలుగా లేదు. మామూలుగా ఎంత లాభాలు ఉన్నాయో అంత నష్టాలు కూడా ఉన్నాయి. కొంతమంది సోషల్ మీడియాని ఒక వేదికగా తీసుకుని క్యారెక్టర్ అసాసినేషన్కి కానీ, రాంగ్ న్యూస్ని ప్రొజెక్ట్ చేయడానికి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వస్తున్నారు. దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని చెప్పను కానీ, కంట్రోల్ చేయాలని చెప్పను కానీ నియంత్రణ అవసరం. ఆ నియంత్రణ చేయకపోతే ఇండల్లో ఉండే ఆడబిడ్డల క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేస్తూ చాలా సమాజానికి హాని జరిగే పరిస్థితి వస్తుంది. నేను అందుకే ఈరోజు ఏదైతే మిత్రులు చెప్పినటువంటి కంఠమనేని చెప్పినట్టు దానికి ఏకీభవిస్తున్నా. ఏ విధంగా చేయాలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చర్చ జరిగిన తర్వాత అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందరం కూడా ఆలోచించి ఏ విధంగా రైట్ మీడియాని ఏ విధంగా ప్రోత్సహించాలి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ క్రియేటివిటీకి ఏమాత్రం అడ్డంకి లేకుండా ఏ విధంగా చేయాలి. అదే సమయంలో క్యారెక్టర్ అసాసినేషన్ కానీ, కొంతమంది కొన్ని దుర్మార్గమైన ఆలోచనలు చేసినప్పుడు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలో చేయాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఫైనల్గా రవిశంకర్ గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. వండర్ఫుల్ వర్క్. మీరు అన్నట్టు చాలాసార్లు మీతో కలిసి డయాస్ పంచుకోవాలనుకున్నాను కానీ నాకు టైం దొరకకుండా రాలేకపోయాను. ఈరోజు మీతో కలిసి మీరు చేసిన పనులు నేను చూశాను.
చాలా ధైర్యంగా, ఓసారి ఎక్కడ నిర్మోహమాటం లేకుండా చాలా ధైర్యంగా పోరాడుతున్నాడు. అమరావతి పైన కూడా ఒక సినిమా తీసిన ఏకైక వ్యక్తి కంఠమనేని. చాలామంది భయపడే రోజులు, అలాంటి రోజుల్లో న్యాయం, ధర్మం, అమరావతికి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఒక సినిమా కూడా తీసి కడాన దానికి సెన్సార్షిప్ అడ్డంకులు పెడితే యూట్యూబ్లో రిలీజ్ చేసిన వ్యక్తి కంఠమనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ ఒక పక్కన మీడియాలో రాణిస్తున్నాయి, ఇంకో పక్కన మీరు చూస్తే 2000 మందికి పైగా పేదలకు ఆపరేషన్లు చేయించడం, కొంతమందిని చదివించడం, విద్య, ఆరోగ్య విషయాల్లో కూడా వారి యొక్క మానవత్వాన్ని నిరూపించుకున్నారు. దానికి కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఈ మధ్యకాలంలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆర్థిక సంస్కరణలు 91లో వచ్చాయి. అక్కడి నుంచి సంపద సృష్టించడం P3 ద్వారా, అంటే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో సంపద సృష్టిస్తున్నాం. ఒక రోడ్లు కానీ, ఒక ఎయిర్పోర్ట్లు కానీ, లేకపోతే పవర్ కానీ, టెలికాం కానీ అన్నీ ప్రైవేట్ సెక్టర్లో వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఇప్పుడు కొంతమంది దీనివల్ల, జస్టిస్ గారు ఇక్కడే ఉన్నారు, రమణ గారికి అనుభవం ఉంది, సుదీర్ఘంగా న్యాయస్థానంలో పనిచేశారు, కడానం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈరోజు దేశంలో మీరు చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి, అంతా బిలినియర్స్ అయిపోతున్నారు. లేనివాడు 100 రూపాయలు కూడా పర్ డే ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటివి వచ్చినప్పుడు ప్రభుత్వ విధానాల ద్వారా, అవసరమైతే ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క పాలసీలు తీసుకొస్తూనే ఇంకో పక్క నేను తీసుకొచ్చింది P4 పాలసీ తీసుకొచ్చాను. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో ఎవరైతే టాప్లో ఉండే 10% హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కింద నుండే 20% కానీ దత్తత తీసుకోగలిగితే, మెంటరింగ్ చేయగలిగితే, హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే మనతో సమానంగా వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం వస్తుంది. వాళ్ళకు తెలివితేటలు లేక కాదు, కంఠమనేని కూడా ఒక మారుమూల ప్రాంతంలోనే పుట్టాడు. జస్టిస్ రమణ గారు కూడా ఒక మారుమూల ప్రాంతంలో, ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టారు. నేను కూడా ఒక ఊరిలో పుట్టాను. 6 కిలోమీటర్లు నడిచి చదువుకున్నాను హై స్కూల్స్లో. అలాంటి నేనే కాదు, ఈరోజు పెద్ద పెద్ద మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన చరిత్ర మనం చూస్తే ఒక మామూలు కుటుంబంలో పుట్టి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అనునిత్యం పనిచేశారు. ఆయన ఎదుగుదల కూడా చాలామంది సహకరించారు. ఈరోజు చరిత్ర ఒక్కసారి తిరిగేసుకుంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారిని, లేకపోతే ఆయనతో పోల్చుకోవాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారే తిరిగి పుట్టాలి తప్ప వేరే వాళ్ళకు సాధ్యం కాదు. అలాంటి మనం చూసినప్పుడు అందరిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ అలాంటి వ్యక్తులకు చేయూతనివ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, గ్రేట్ నేషన్. ఇండియన్స్తో పోటీ పడే మనుషులు ప్రపంచంలో ఎక్కడా లేరు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి 2-3 కారణాలు. ఒకటి, 1991లో ఆర్థిక సంస్కరణలు, పోటీ ప్రపంచం ప్రారంభమైంది. 95లో నేను ఇవన్నీ స్టార్ట్ చేశాను. రెండోది, టెక్నాలజీ వచ్చింది, ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90స్లో వచ్చింది. అక్కడి నుంచి మీరు చూస్తే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఇండియన్స్ తీసుకున్నారు, అందులో తెలుగు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. మూడోది మనం ఊహించింది డెమోగ్రఫిక్ డివిడెండ్.
ప్రపంచంలో యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఈరోజు భారతదేశం ప్రపంచం మొత్తం సేవలు అందించగలుగుతుందంటే దానికి కారణం యువత. ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు, ఈ ఈలలు కేకలు వస్తున్నాయంటే మా యూతే కేకలేస్తున్నారు, ఈలలు వేస్తున్నారు, ఎనర్జీ సృష్టిస్తున్నారు. ఇవన్నీ పాసిబిలిటీస్ వస్తున్నాయంటే భవిష్యత్తులో కూడా ఈ యువత అద్భుతాల్ని సృష్టించబోతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మీ అందరికీ చెప్తున్నా, స్కై ఈజ్ ది లిమిట్. ఒకప్పుడు పనికి పోతేనే పని, ఈరోజు మీరు పనికి పోతే కాదు, మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పనిచేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. ఒకప్పుడు ఆఫీసుకు పోతేనే జీతం, ఇప్పుడు ఆఫీసుకు పోవక్కర్లా, ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేసుకుంటే ఇప్పుడు డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మగవాళ్లే పని చేస్తారనుకునేవాళ్ళు, ఇప్పుడు మీకంటే ఆదాయం ఆడబిడ్డలు ఎక్కువ సంపాదిస్తున్నారు. దిస్ ఆర్ ఆల్ రియాలిటీస్. పోటీ ప్రపంచంలో మనం చూస్తే ఈ ఎకానమీలో, క్రియేటివ్ ఎకానమీలో ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ పోటీ ప్రపంచంలో ఒకటే నేను చెప్తున్నా మీ అందరికీ, నేను కూడా ప్రపంచం ఏం జరుగుతుందో అధ్యయనం చేసి మీకు స్ఫూర్తినివ్వడం నా బాధ్యత, దాన్ని అందిపుచ్చుకోవడం తెలుగు జాతి బాధ్యత అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఈరోజు తెలుగు వన్ స్ఫూర్తి పురస్కార గ్రహీతలు, నేను ఎందుకంటే అర్జెంటుగా మళ్ళీ అమరావతికి వెళ్తున్నాను కాబట్టి మీ అందరి అనుమతి తీసుకొని వీళ్ళందరికీ అభినందనలు చెప్పి నేను వెళ్ళాలనుకుంటున్నా. వీళ్ళందరినీ కూడా చూస్తే ఒక పక్కన శ్రీ మేడసాని మోహన్ గారు, సహస్రావధాని, ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు, నాతోనే యూనివర్సిటీ చదువుకున్నాడు. అప్పుడు మాకు ఒక తెలుగు ప్రొఫెసర్ ఉండేవాడు, ఆయన కంటే ఈయన మేధావిగా అప్పట్లోనే మేము గుర్తించాం, వాళ్ళ ప్రొఫెసర్ కంటే మేధావిగా. అలాంటి వ్యక్తి. అదే సమయంలో ప్రజా వైద్యులు గౌరవనీయులు డాక్టర్ పాములపర్తి రామారావు గారు, ఆయన అనుకుంటే మీకు ఏదున్నా ట్రీట్ చేసేస్తాడు, ఒక్క నిమిషంలో క్యూర్ చేసే మెకానిజం ఆయన దగ్గర ఉంది. ఇంకో పక్క తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, మేము ఉన్నప్పటి నుంచి మీడియా అంటే గుర్తొచ్చే వ్యక్తి శ్రీనివాసరెడ్డి. క్రెడిబిలిటీకి మారు పేరు శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మామూలుగా కాదు, నేను 9 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు చూశాను. అప్పుడు ఎట్టున్నాడు, ఇప్పుడు అట్నే ఉన్నాడు, భవిష్యత్తులో అట్నే ఉంటాడు. దానికి కారణం ఒక వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ, దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. క్రిటిసైజ్ చేస్తానికి చాలా జర్నలిస్టులు చూశాను, కానీ నాకు తెలిసినంతవరకు వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నలిస్ట్ మన శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే ప్రముఖ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు, గర్వపడుతున్నాను. ఇంకా రాబోయే రోజులు చంద్రబోస్ గారిని చూసిన తర్వాత, మన వాళ్ళందరినీ చూసిన తర్వాత ఆస్కార్ అవార్డులు తెలుగు వాళ్ళు లేకుండా ఉండవు. ఆ రోజు వస్తుందని చెప్పి కూడా ఈ క్రియేటివ్ ఎకానమీలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన విశ్రాంత ఐఆర్ఎస్ ఉన్నతాధికారి నరసింహప్ప, ఆయన కూడా మా సీనియర్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో, ఆయన కూడా రావడం చాలా గర్వకారణం. ఇంకొక పక్కన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్, ఎప్పుడు కూడా రమేష్ క్రియేటివ్గా ఉంటాడు, కొత్త కొత్త విషయాలను ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఎంపిక చేయడం చాలా సంతోషం. వ్యవసాయ నిపుణులుగా ముళ్ళగూరు అనంతరాయుడు గారు, ఇప్పుడు వ్యవసాయం కూడా మోడర్నైజేషన్ వచ్చేసింది, అగ్రిటెక్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవకాశం ఉంది. వారిని నీలోఫర్ కేఫ్ వ్యవస్థాపకులు అనుముల బాబురావు గారిని, ఇంకొక పక్కన సిఎస్బి ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు, వారిని ఎప్పుడు చూస్తున్న బాలలత గారు, వారు ఇప్పుడు కూడా ఎంత ఎఫెక్టివ్గా ఉంటారంటే, మా శౌర్య గారి కూతురు, శౌర్య గారు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నలిస్ట్, వెరీ సింపుల్ మ్యాన్. ఆ అమ్మాయిని చూసినప్పుడు నాకు గర్వకారణం. ఏమాత్రం అధైర్యపడకుండా ఐఏఎస్ కోచింగ్ ఇచ్చే పరిస్థితి
అకాడమీ పెట్టి కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇకపోతే స్వర్ణ భారత్ ట్రస్ట్ దీపా వెంకట్ గారు, వెంకయ్య నాయుడు గారి కుమార్తె. బట్ రాబోయే రోజుల్లో వెంకయ్య నాయుడు కుమార్తెగా కాకుండా దీపా వెంకట్ గారి తండ్రిగా వెంకయ్య నాయుడు గుర్తించుకునే విధంగా సర్వీస్ చేసి ప్రజల గుండెల్లో ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి మంచి వ్యక్తులకి అవార్డ్స్ ఇవ్వడం, ఇలాంటి సమయంలో నేను లేకపోవడం కొంచెం బాధ వేసినా మళ్ళీ వెళ్ళాలి కాబట్టి మీ పర్మిషన్ తీసుకుంటున్నా. ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ క్రియేటివ్ ఎకానమీలో నెంబర్ 1గా తెలుగు జాతి ఉండాల్సిన బాధ్యత ఉంది. భవిష్యత్తు క్రియేటివ్ ఎకానమీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, దానికి స్ఫూర్తిని ఇస్తున్నటువంటి మన కంఠమనేని మళ్ళీ ఒకసారి తెలుగు 1 ఇక్కడ పనిచేసి ఆయన ఒక మాట అన్నాడు, చాలా సంతోషం. రిటైర్ అయిన వాళ్ళకి అందరికీ మళ్ళా ఉద్యోగాలు ఇచ్చాడు. ఎందుకంటున్నానంటే రిటైర్ అయితే ఆటోమేటిక్గా మీరు రిటైర్ అనే మాట మీ మనసులో వస్తే మీరు ముసలాళ్ళు అయిపోతారు. కానీ మీరు బతికున్నంత వరకు పనిచేయాలని తపనుంటే మీ మైండ్ అండ్ బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొకసారి రిటైర్మెంట్ అనేది నోషన్ నా ఉద్దేశం. ఎవరైతే బెస్ట్ ప్రొడక్టివిటీ ఇవ్వగలిగిన వాళ్ళు 60-80 సంవత్సరాల్లో బెస్ట్ ప్రొడక్టివిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఒక విధంగా చెప్పాలంటే హాస్పిటల్ ఖర్చు తగ్గిస్తున్నాడు కంఠమనేని. వీళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి ఫుల్గా ఎంగేజ్ చేసి వాళ్ళ అనుభవాన్ని క్రియేటివిటీని ఉపయోగించుకుంటూ సమాజం కోసం ముందుకు తీసుకువస్తున్నారు. వారిని కూడా అభినందిస్తూ మరొక్కసారి ఈ యొక్క తెలుగు 1 భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే కాదు, అన్ని దేశాల్లో అన్ని భాషల్లో నెంబర్ 1గా ఉండాలని. ఇప్పుడు తెలుగు 1 పెట్టావు, రేపు అన్ని భాషల్లో కూడా ఎంటర్ కండి, అన్ని భాషల్లో కూడా డామినేట్ చేస్తూ మీరు నెంబర్ 1 స్థానానికి చేరాలని, ఈ డిజిటల్ యుగంలో మీరు ఒక ఎంపైర్ క్రియేట్ చేయాలని మరొకసారి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీ విజన్లో మా తెలుగు 1 కూడా భాగమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలుగు 1 యాజమాన్యం అయిన రవిశంకర్ గారు, అలాగే వారి సతీమణి బిందు గారు సన్మానం చేస్తూ ఉండగా తెలుగు వన్ పక్షాన శ్రీ రవిశంకర్ గారు సతీ సమేతంగా ముఖ్యమంత్రి గారికి సత్కారం అందిస్తున్నారు. తమ అమూల్యమైన సమయాన్ని తెలుగు 1 రజతోత్సవ వేడుకలకి కేటాయించి విచ్చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆత్మీయ సత్కారం శ్రీ కంఠమనేని రవిశంకర్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రవిశంకర్ గారికి ఓ ప్రత్యేకమైన తెలుగు 1 టీమ్ ఇస్తున్న ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ రవిశంకర్ గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం. మా డైరెక్టర్ కవిత గారు చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రత్యేకమైనటువంటి సంచికను అందిస్తారు. చంద్రబాబు నాయుడు గారు రవిశంకర్ గారికి ఆ పుస్తకాన్ని బహుకరిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇది తెలుగు 1 టీం సిఎండి రవిశంకర్ గారికి ఇస్తున్న సర్ప్రైజింగ్ గిఫ్ట్. అలాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే తెలుగు 1 స్పాన్సర్స్ మహేంద్ర నాయుడు గారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మార్వాడి యూనివర్సిటీ, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, సౌత్ కోఆర్డినేటర్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ నుంచి వారిని త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ తెలుగు నటి పూనం కౌర్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక జ్ఞాపికను బహుకరిస్తారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వేదిక మీదకి రావాలి. వారికి
శాలువతో సత్కరిస్తారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే సౌత్ కోఆర్డినేటర్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ తెలుగు వన్ స్పాన్సర్స్ వీళ్ళు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే తెలుగు వన్తో లాంగ్ అసోసియేట్స్గా ఓ ఇద్దరు దిగ్గజ విశ్లేషకులు ఉన్నారు. తెలుగు వన్ న్యూస్ నుంచి గ్రామీణమైన అంతర్జాతీయమైన వారి విశ్లేషణల్లో వింటే చాలా సరళంగా ఇట్టే అర్థమైపోద్ది. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు, అప్పసాని రాజేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారిని శాలువతో సత్కరించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అలాగే బిక్కి కృష్ణ గారు తెలుగు వన్తో అసోసియేట్ అయి కళారత్న అవార్డు గ్రహీత, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వారికి శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, శ్రీ అప్పసాని రాజేష్ గారు, బిక్కి కృష్ణ గారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మరియు తెలుగు వన్ రజతోత్సవ వేడుకకి సపోర్ట్ చేసినటువంటి మార్వాడి యూనివర్సిటీ శ్రీ మహేంద్ర నాయుడు గారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే శ్రీ శ్రీనివాస్ రెడ్డి సౌత్ కోఆర్డినేటర్ సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీ, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు పెద్దలు శ్రీ త్రిదండి జినసయ్య స్వామి గారు, ఈ సమావేశానికి ఇచ్చేటువంటి ప్రత్యేక అతిథులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు, తుమ్మర నాగేశ్వరరావు గారు, ఇతర పెద్దలు, అదేవిధంగా ఈ రోజు తెలుగు వన్ స్ఫూర్తి పురస్కార గ్రహీతలు శ్రీ మోడసాన్ మేహన్ గారు, పాములపర్తి రామారావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, శ్రీ చంద్రబోస్ గారు, నరసింహప్ప గారు, పివి రమేష్ గారు, అనంతరాముడు గారు, బాబురావు గారు, మల్లవరపు బాలలత గారు, దీపా వెంకట్ గారు, అదేవిధంగా ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమై అభినందనలు తెలపడానికి ఒక వేదికను నిర్మించినటువంటి తెలుగు వన్ అధినేత కంటంనేని రవిశంకర్ గారు, వారి యొక్క బృందం, మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సోదరీమణులారా, మీ అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు తెలుగు వన్ 25 సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమంగా ఈ సంస్థను స్థాపించినటువంటి రవిశంకర్ గారికి, ఈ సంస్థ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి అనేక మంది సిబ్బంది, అభిమానులు, వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. 25 సంవత్సరాల ప్రస్థానంలో ఆబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వినోదం, విజ్ఞానం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత, ప్రజాసేవలను సామాజిక బాధ్యతతోటి విలువలతో కూడినటువంటి సంస్థగా ఎదగటం ఒక గొప్ప విశేషం. దీనికోసం అహర్నిశలు కష్టపడి అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఈ సంస్థను ప్రతిష్టాత్మకంగా ఎదగనిచ్చినటువంటి కంటంనేని రవిశంకర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు తెలుగు వన్ ఛానల్ నెట్వర్క్ దాదాపు 400 ఛానల్స్, 120 మిలియన్ చందాదారులు, అదేవిధంగా తెలుగు వన్ ఛానల్లో వేల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ వంటి నుంచి వినోదంతో పాటు విజ్ఞానంతో పాటు మరి ప్రజల యొక్క ఆరోగ్యం కోసం వారికి ఉచిత వైద్యం అందించేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి దాదాపు 2000కు పైగా హార్ట్ సర్జరీ చేయించినటువంటి ఘనత మరి రవిశంకర్ గారికి దక్కుతుంది. అటువంటి గొప్ప సంస్థ కాబట్టి నేను ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. అంతేకాదు, అమరావతి రైతుల ఉద్యమంలో దక్షిణ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పెద్ద పోరాటం, ఆ పోరాటంలో అనుక్షణం తప్పించి వారి కోసం నిలబడినటువంటి రవిశంకర్
మరి గొప్ప త్యాగమూర్తి, ఆయన్ని అభినందిస్తున్నా. ఆ ఉద్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో తిరిగి ప్రజాస్వామ్యం నెలకొంది అనేటటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలా. అమరావతి రైతులు ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి వారి మూలంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం నిలబడింది అనేటటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలా. అంతేకాదు వారికి త్యాగాలు చేసి వారికి న్యాయం చేసినటువంటి న్యాయస్థానాలను, న్యాయవాదులను ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలా, వారికి కృతజ్ఞతలు తెలియజేసాలా. ఇది చరిత్రలో ఒక మర్చిపోలేనటువంటి చరిత్రాత్మకమైనటువంటి విషయం అనేటటువంటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. అంతేకాదు ఇవాళ మరి ఈ టీవీ ఛానల్స్, అదేవిధంగా పత్రికా మాధ్యమాల నుంచి సోషల్ మీడియా, అదేవిధంగా ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసి అనేక రకమైనటువంటి విషయాలని ప్రపంచ ప్రజలకి అందిస్తున్నటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక తెలుగువాడిగా దాదాపు 25 సంవత్సరాలు కష్టపడి దీన్ని ఒక అద్భుతమైనటువంటి సంస్థగా మార్చి తెలుగువాడు నెంబర్ 1గా ఉండాలా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, తెలుగువాడికి విజ్ఞానాన్ని అందించాలా, తెలుగువాడికి సమాచారం అందించాలనేటువంటి తపనతోటి ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారికి ఒక దిక్సూచిలాగా, ఒక మార్గదర్శిలాగా నిలబడింది. విలువలు కలిగినటువంటి జర్నలిజం, విలువలు కలిగినటువంటి ఆదర్శాలతో కూడినటువంటి సంస్థ కాబట్టి దీన్ని మనం అందరం ప్రోత్సహించి దీన్ని మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ సందర్భంగా మరి కొన్ని విషయాలు మాట్లాడాల్సినటువంటి విషయం ఉంది. మీకు తెలుసు, ఆయన ఉపన్యాసంలోనే చెప్పాడు ఏమని, ఇవాళ సోషల్ మీడియా, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుందనేటటువంటి విషయాన్ని. ఇవాళ విజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత, శాటిలైట్స్ వచ్చిన తర్వాత మనం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సమాచారాన్ని 24 గంటల్లో అందుకోగలుగుతున్నాం. అది చాలా మంచి పరిణామం. అదే సందర్భంలో మనం ఉన్నటువంటి అవకాశాలని ఎంత దుర్వినియోగం చేస్తున్నాం, ఏ రకంగా సమాజం అది ఎఫెక్ట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలా. ఒక ఎజెండాతోటి మరి ప్రజా సమస్యలని, అవినీతిని, అధికార దుర్వినియోగం లాంటి అంశాలని, సామాజిక రుగ్మతలను ప్రశ్నించేటటువంటి జర్నలిజం పోయి ఒక ఎజెండాలతోటి వాళ్ళ యొక్క నచ్చినటువంటి పార్టీలతోటి, నచ్చినటువంటి పార్టీ నాయకులను మాత్రమే ప్రశంసిస్తూ సమస్యల్ని దాచేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఎజెండా ఆధారిత జర్నలిజం అభివృద్ధి చెందదు. దానివల్ల సమాజానికి మేలు జరుగుతుంది. మరి మీకు నచ్చినటువంటి ఒక పార్టీ కానీ, ఒక నాయకుడినో కానీ అతిగా పొగట్టడం వల్ల, లేనిది ఉన్నది అని చూపించడం వల్ల, అభూత కల్పనల వల్ల, అబద్ధ ప్రచారం చేయటం వల్ల వారు సాధించినటువంటి విజయాలను కూడా మరుగున పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. దాని తర్వాత ప్రజలకు తీవ్రంగా నష్టం జరిగేటటువంటి విషయం ఉంది. కాబట్టి ఎవరైనా సరే, ప్రత్యేకించి పత్రికా ప్రతినిధులు, ఈ జర్నలిజానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒకసారి మరి ప్రజాస్వామ్యంలో మీకున్నటువంటి విలువ, మీకున్నటువంటి గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు చక్కగా ఒక నిబద్ధతతో కూడినటువంటి జర్నలిజం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మానవత్వంతో కూడినటువంటి వార్తలు, నిజాయితీ, సమాచారం అందిస్తే మిమ్మల్ని ప్రజలు హర్షిస్తారు. మరి బ్రేకింగ్ న్యూస్ పేరుతోటి మరి హెడ్లైన్స్ కోసమో లేకపోతే వ్యూవర్షిప్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కనుక చేస్తే అది జర్నలిజానికి ఒక తలంపు తెచ్చి, అదేవిధంగా జర్నలిస్ట్ అంటే గౌరవం లేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి నుంచి మరి ప్రభుత్వం దీన్ని రెగ్యులేట్ చేయాలా, లేదా మీ అంతటా మీరు సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం ద్వారా దీన్ని రెగ్యులేట్ చేసుకుంటారా అనేటటువంటి విషయం ఆలోచించాలా. ఒకసారి ప్రభుత్వం కనుక రెగ్యులేటరీ పద్ధతిలో కనుక పోయేటైతే మీకు తెలుసు, అనేకమైనటువంటి నిబంధనలు పెట్టి మరి ఇవాళ ప్రజలకి సరైనటువంటి సమాచారం ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఇటీవల కాలంలో మనం చూసాం, అనేక సందర్భాల్లో వ్యక్తుల గురించి, వ్యక్తుల జీవితాల గురించి మరి హననం చేసి ఏ రకంగా బాధ పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఉండకూడదని అనుకుంటున్నా. ప్రభుత్వం లేదా కోర్టులు కానీ మరి వాళ్ళ జర్నలిస్టులకి స్వేచ్ఛని ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని మీరు సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ప్రత్యేకించి
మీడియా సోషల్ మీడియా కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నడిపేటటువంటి సంస్థలు ఒక గొడుగు కింద వచ్చి వాళ్ళంతటి వాళ్ళే సెల్ఫ్ రెగ్యులేటరీ విధానం ద్వారా వారు మరి కంట్రోల్ చేసి నిజాయితీతో కూడి నిబద్ధతతో కూడినటువంటి జర్నలిజాన్ని విలువల్ని నిలబెడతారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క సందర్భంగా జర్నలిస్టులకి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు ఏదైనా వార్తలు రాసేటప్పుడు ఏదైనా కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే మీరు ఏదైనా వ్యక్తి గురించి ఏదైనా రాయదలుచుకుంటే అతనికి ఒక అవకాశం ఇచ్చి ఆ న్యూస్ని కనుక మీరు కనుక పబ్లిష్ చేస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. ఇది నేను ఇచ్చేటటువంటి ఇది. తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఆల్రెడీ మరి ఈ సంస్థ గురించి ఆయన యొక్క విజన్ గురించి చెప్పారు. ఈ సంస్థ దినదినాభివృద్ధి కాదు క్షణక్షణాభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రవిశంకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంస్థ గొప్పగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ అవార్డు గ్రహీతలందరూ కూడా చాలా గొప్పవారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు శ్రీ చిన్నజీయర్ స్వామి గారు అందరినీ ఆశీర్వదించి వారి ఆశీస్సుల ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రజలకి సుభిక్షంగా ఉండాలని చెప్పేసి వారు ఆశీర్వదించాలని కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వామి గారికి నాకు ఎంతో ఆప్తులు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు, ఇంకా ఎంతోమంది వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు, రమణ గారు, స్వామీజీ చివరిలో మాట్లాడతారు. చాలా ఎక్కువ రవిశంకర్ గురించి చెప్పేయచ్చు అనుకున్నా, కానీ మాకెవరికి అవకాశం లేకుండా ముందు వాళ్ళే మాట్లాడారు కాబట్టి నేను చెప్పింది మళ్ళా అందరూ చెప్పిన దాన్ని నేను మరీ వల్లెవేయటం బాగోదు. ఆయన తెలుగు వన్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. బట్ గతంలో ఏంటంటే నేను ఒక 15 సంవత్సరాల క్రితం నాకు సినిమా పాటలు, పాత సినిమాల్లో బిట్లు అవి కొంచెం మక్కువ. అప్పటి నుంచి కూడా నేను ఆయన పరిచయం అవ్వక ముందు నుంచి కూడా నేను తెలుగు వన్కి పెద్ద ఫ్యాన్ని. ఆ తర్వాత ఓ దశాబ్దం క్రితం ఆయన బాగా పరిచయం అవ్వటం, నేను కూడా వాళ్ళ స్టూడియోకి వెళ్ళి కూడా 1-2 ప్రోగ్రామ్స్, చాలా ఇంటర్వ్యూస్, మా ఇంటి దగ్గర కూడా చాలా ఇంటర్వ్యూస్, గోపీకృష్ణ ఇంకా చాలామంది ఇంటర్వ్యూలు చేయటం. ఆ తర్వాత మొన్న గత 5 సంవత్సరాల క్రితం జరిగిన విధ్వంసంలో మరి ఆయన ఎంతో ధైర్యంతో చాలా పెద్ద పెద్ద సాహసాలే చేసిన వ్యక్తి. అఫ్కోర్స్ క్రియేటివ్ ఏంటో చాలా చెప్పారు ఇందాక పదాలు, నాకు అవన్నీ పెద్దగా అర్థం కాలేదు. కానీ మా పెద్దలు ముఖ్యమంత్రి గారు ఆయన భావజాలాన్ని బాగా సంగ్రహించి ఆయన్ని చాలా మెచ్చుకోవటం. ఎందుకంటే నాకు ఏదైనా తెలియదు ఉంటే తెలియదని చెప్పుకుంటాం మంచిది. ఏంటి సార్ క్రియేటివ్ ఏంటన్నారు మీరు? క్రియేటివ్ ఏదో చెప్పారు కదా సార్, క్రియేటివ్ ఎకానమీ. సో అదే దాని గురించి నాకు పెద్దగా తెలియకపోయినా ఆయన అడిగి తెలుసుకుంటా. ఎందుకంటే చాలా విషయం ఉండి ఉంటుంది. ఆయన రాబోయే నెక్స్ట్ 25 ఇయర్స్లో ఆ క్రియేటివ్ టెక్నాలజీ అన్నదాన్ని కొంచెం అవగాహన చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. చిన్నజీయర్ స్వామి గారు చాలా అద్భుతంగా నాకు తెలుగు భాష అంటే వాంగ్మయం అంతా ఆయనకు ఉన్న దాంట్లో 1% కూడా నాకు తెలియకపోయినా ఆ భాష అంటే నాకు అదొక పిచ్చి. ఆ భాష మీద ఉన్న ప్రేమతో మరి గతంలో నేను ఎవరితోటైతే ఇప్పుడు స్వపక్షంలో విపక్షం అని నాకు ఒక టైటిల్ ఇచ్చారు, అది తెలుగుతోనే ప్రారంభమైంది. అప్పట్లో నేను పార్లమెంట్లో మన మాతృభాషని ఆర్టికల్ 350A కింద ప్రొవిజన్ ఇవ్వాలి, ఆ ప్రొవిజన్ తీస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు అన్నందుకు మరి చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఆ తర్వాత ఆ జీవోని మరి మన హైకోర్టు కొట్టివేయటం జరిగింది. అప్పటి ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అది ఇంకా
పెండింగ్లోనే ఉంది నాకు తెలిసినంత వరకు. మరి రాబోయే రోజుల్లో మరి విత్డ్రా చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. విత్డ్రా చేసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోయినా సరే కొట్టేస్తారని, ఎందుకంటే రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ న్యాయస్థానం కూడా తీర్పు ఇవ్వలేదని నేను భావిస్తున్నా. మరి ఎక్కడ తెలుగు భాష గురించి ఏ సమావేశాలు ఉన్నా పెద్దలు రమణ గారు ఆయనకున్న తెలుగు భాష అంటే ఆయనకున్న అమితమైన అభిమానం ఈ మధ్యన ఎన్నో సభల్లో ఆయన చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. తెలుగు భాష గురించి ఆయన కానీ మండల బుద్ధప్రసాద్ గారు ఇప్పుడు అద్భుతంగా మరి చిన్నజీయర్ స్వామి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ తెలుగు వన్ ఈ వేడుకల్లో మరి తెలుగువారు అందరూ మళ్ళీ చదువుకోవాలి అనుకునే వాళ్ళకి, అంటే తెలుగు మీడియం ఉండాలి అనుకునే వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఉండాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మరి ఉర్దూ చదవాలనుకునే వాళ్ళకి ఉర్దూ మీడియం ఉంది. బార్డర్లో శ్రీకాకుళం ఆ పాతపట్నం సైడు ఒరియా స్కూల్స్ ఉన్నాయి. తమిళనాడు బార్డర్లో మరి తమిళ్ స్కూల్స్ ఉన్నాయి. మరి తెలుగు స్కూల్స్ పూర్తిగా ఉండవేమో అనే అనుమానం కొద్దిమందికి ఉంది. కాబట్టి మరి ప్రజల ఆకాంక్షతో స్వామీజీ గారి ఆశీర్వాద బలంతో మళ్ళీ చదువుకోవాలి తెలుగు మీడియంలో అనుకునే వాళ్ళకి మా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం తప్పకుండా ఇస్తుందని చెప్పి ఈ తెలుగు వన్ వేడుకల సందర్భంగా అందరికీ తెలియజేస్తూ తెలుగు వారందరూ ఒకటవుదాం. తెలుగు భాష మనల్ని అందరినీ కలిపేది తెలుగు భాష. మాతృభాషను మర్చిపోయిన వాడు ఎందుకు పనికిరాని వారితో సమానం. మన నుడి, మన భాష, దాన్ని బట్టే మన సంస్కృతి, మన సాంప్రదాయం. కనీసం ఆ స్క్రిప్ట్ లేని భాషలు కూడా మాకు స్క్రిప్ట్ కావాలి, మా భాషను మేము పరిరక్షించుకోవాలి అని ఆ మైథిలి ఇంకా కొన్ని చిన్న చిన్న భాషల వాళ్ళు కూడా ఉద్యమాలు చేస్తున్న ఈ రోజుల్లో మరి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. మరి దీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయటం కాస్త బాధ అనిపించే అంశం. ఎందుకంటే పెద్దలు రమణ గారు, జిఆర్ గారు ఉన్న ఈ వేదిక మీద ఇది మాట్లాడటం సబబేమో. అందుకని చెప్పి ముఖ్యమంత్రి గారు చివరిలో మాట్లాడితే ఆయన ఉండగానే చెప్పాలి అని చెప్పి అనుకున్నాం. కానీ ఆయన ముందే వెళ్ళిపోయినందువల్ల మరి ఈ విషయం ఆయనకి చేరుతుందో లేదో తెలియదు. కానీ చేర్చే ప్రయత్నం మీడియా, TV5 ఉన్నారు, మరి ఇక్కడ సాంబశివరావు, మీలాంటి వాళ్ళందరూ కొంచెం ముందుకు వచ్చి మీడియా వాళ్ళందరూ భాషా పరిరక్షణ కోసం పాటుపడాలని, తెలుగు వన్ ఫంక్షన్కి వచ్చి తప్పట్లు కొట్టి స్ఫూర్తి అవార్డులు తీసుకుంటాం కాదు, తెలుగు భాష మీద స్ఫూర్తితో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రుడు రవిశంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం. పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, పరమ పూజ్యులు శ్రీ చిన్నజీయర్ స్వామి వారికి, తెలుగు వాళ్ళకందరికీ ఒక గౌరవం తీసుకొచ్చినటువంటి మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారికి, అలాగే వేదికలని రఘురామకృష్ణరాజు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి, వేదికలను ఇచ్చిన ఇతర పెద్దలందరికీ, అలాగే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి కొంతమందిని ఎంపిక చేసి ఈరోజు స్వామివారి చేతుల మీదుగా వారికి సత్కరించే అవకాశం వారికి వచ్చింది. వాళ్ళందరూ కూడా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఇంతమంది ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి మూల పురుషుడు ఎవరు అంటే తెలుగు వన్ రవిశంకర్ గారు. రవిశంకర్ గారితో నాకు దాదాపుగా 20 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఎన్నో సందర్భాలతో వారి దగ్గర ఎన్నో డిస్కషన్లు ఎన్నో కూడా చేసుకోవడం జరిగింది. మన తెలుగు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలుగా విభజన జరిగిన తర్వాత
ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ కూడా లేని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అమరావతిలో పెట్టాలి అని నిర్ణయం తీసుకొని రైతులకందరికీ ఒక విన్నపం చేస్తే కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి 3 పంటలు పండే 35,000 ఎకరాలు తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. అలాంటి త్యాగమూర్తులందరూ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టి ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని దాన్ని 3 ముక్కలు చేసి ఎన్నో ఇబ్బందులు పాలు చేసి ఎన్నో అవమానాలు చేశారు నా గత ప్రభుత్వంలో ఉండగా. మరి మేమందరం ఎంతోమంది సినిమా వాళ్ళు ఉన్నా మేము చేయలేని పని రవిశంకర్ గారు చేయగలిగారు. చాలా డేర్ చేశారు, ఎంతో ధైర్యం చేశారు. ఎన్ని ఒత్తిళ్ళకి కూడా లొంగకుండా ఆ సినిమాని పూర్తి చేశారు ఆయన. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ సినిమా చూసిన తర్వాత వారికి మనస్ఫూర్తిగా అభినందించాం. సినిమా వాళ్ళ మేము చేయలేని ధైర్యం మీరు చేశారు సార్. తప్పకుండా ఒక జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎప్పుడైనా మంచిని మంచి అని పొగడాలి, తప్పుని తప్పు అని ఖండించాలి. అప్పుడే జర్నలిస్ట్ అంటే ఏమిటో దొవుద్ది. అలాంటి నెంబర్ 1 జర్నలిస్ట్ అని మీరు నిరూపించేస్తున్నందుకు సభాముఖంగా మీకు మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ తెలుగు 1 ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి చిన్నజీయర్ స్వామి గారితో వేదిక పంచుకునే అదృష్టం నాకు రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎందుకు వారికి ఇన్ని కృతజ్ఞతలు చెప్తున్నానంటే, నేను రియల్ ఎస్టేట్ రంగం ప్రారంభించిన మొట్టమొదటి ప్రాజెక్టులో వినాయకుడు గుడి కట్టినప్పుడు వారి దగ్గరికి వెళ్ళాను. స్వామి, మీ హస్తాలతో ఆ ప్రతిష్ట చేయాలి, మీరు రండి అంటే లేదు కాదు అనకుండా వచ్చి దాదాపుగా 4-5 గంటల పాటు మాతో గడిపి చేశారు. ఆయన చల్లని చేతులతో, ఆయన చల్లని ఆశీస్సులతో ఈ రోజున మీ విధంగా ఇక్కడ మీ ముందు నిలబడగలిగారంటే వారి ఆశీస్సులను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటూ రవిశంకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి రవిశంకర్ గారు 25 సంవత్సరాలుగా అంచెలంచెలుగా తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు ప్రజల గొప్పతనాన్ని మొట్టమొదటిసారిగా యూట్యూబ్ ఛానల్ అనేటువంటి పద్ధతిని పెట్టి ప్రపంచానికి చాటించినటువంటి నాయకుడు. 25 వసంతాలు పూర్తి చేసుకొని పెద్దల సమక్షంలో ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పెద్దలు పరమ పూజనీయులు చిన్నజీయర్ స్వామి గారు, సుప్రీంకోర్టు మాజీ జస్టిస్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రమణ గారు, పెద్దలు మురళీమోహన్ గారు, నారాయణమూర్తి గారు, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, దీపక్ గారు, అనంతరాముడు గారు, మాదసాని మోహన్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పేరు పేరిన నమస్కారం. ఇంతకుముందు నారాయణమూర్తి గారు చెప్పినట్టుగా అనేక రకాల మార్పులు వచ్చినాయి. కానీ మార్పులు మానవీయ కోణాన్ని ఆవిష్కరించలేకపోతున్నాయి. అంత డబ్బుమయంగా మారిపోయిందని చెప్పిండ్రో పెరుగుట విరవట కొరకే ఎన్నడో ఒకనాడు మళ్ళీ ఇది తప్పు అని చెప్పి ప్రజలే రెక్టిఫై చేసేటువంటి చరిత్ర పునరావృతమవుతుంది. మనం చూసినాం చరిత్రలో అనేక రకాల రుగ్మతల్ని మళ్ళీ ఆపగలిగే శక్తి అశేష ప్రజానికానికి ఉంటుంది తప్ప కొద్దిమంది వ్యక్తులకు ఉండదని నేను నమ్మేవాడిని. కాబట్టి ఈరోజు అతి తక్కువ కాలంలో, అంటే నేను రాజకీయాలు చెప్పడానికి రాలే, కానీ అమ్మ భాష యొక్క గొప్పతనాన్ని మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి
కేవలం ఇంగ్లీష్ భాష మాత్రమే కాదు, హిందీ భాష మాత్రమే కాదు, ఎవరి రీజనల్ లాంగ్వేజ్లో వారు చదువుకునేటువంటి వెసులుబాటు కానీ, ఆ భాషకు గుర్తింపు గౌరవం కానీ, చివరికి మీరు ఐఏఎస్ ఎగ్జామ్స్ రాయాలంటే కూడా, కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఎగ్జామ్స్ రాయాలంటే కూడా మాతృభాషలోనే చదువుకోవచ్చు, మాతృభాషలోనే పుస్తకాలు ప్రింట్ చేసి మొట్టమొదటిసారిగా అందించినటువంటి చరిత్ర మోడీ గారు ఆ ప్రయత్నం చేసినారు. కాబట్టి డెఫినెట్గా అంటే అమ్మ భాషకు ఉండే గొప్పతనం, అమ్మ భాష ద్వారా నేను పార్లమెంట్ చూస్తూ ఉన్నా, ఇవాళ ఈ కాలంలో కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళ సమస్యలు మాట్లాడుతున్నప్పుడు నిజంగా అంటే ఇంగ్లీష్లో మాత్రమే ప్రస్తావించేటువంటి ఆస్కారం లేదనేది మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఈ తెలుగు నంబర్ 1. నేను మొన్న రమణ గారు నేను ఫ్లైట్లో వస్తున్నప్పుడు అనుకున్నాం, సార్ తెలుగు వాళ్ళల్లో అనేక రంగాల్లో గొప్ప గొప్ప నిష్ణాతులు రాణిస్తున్నారు. నాకు తెలిసి సుప్రీంకోర్టు జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి గారు కూడా మొట్టమొదటిసారి మీరైనరు. ఇవాళ రామోజీరావు గారు కూడా గొప్పగా దేశంలోనే ఒక చరిత్రను ఆవిష్కరించినటువంటి మహనీయుడు ఆయన. ఇట్లా అనేక రంగాల్లో ఇవాళ చిరంజీవి స్వామి గారు ఉన్నారు. అనేక రంగాల్లో తెలుగు ప్రజానికం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో ఇవాళ ఏ అమెరికా అయితే గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ నడుపుతూ ఉందో ఆ గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ని కానీ ఆ సాఫ్ట్వేర్ రంగాల్ని కానీ ఇవాళ నడుపుతున్నటువంటి వ్యక్తులలో తెలుగు ప్రజలు ఉండడం మనందరికీ గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. తప్పకుండా తెలుగు ఇక్కడి ఈ ప్రాంత ప్రజానికం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. రాబోయే కాలంలో మరింత గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి వారి ఛానల్ గొప్ప కృషి చేయాలని చెప్పి మనవి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. పరమపూజ్యులు పరివ్రాజక వర్యులు శ్రీమాన్ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి పాదార విందాలకు ప్రణామాలు సమర్పిస్తున్నాను. భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తులు, తెలుగు భాషామ తల్లికి ఎంతో ఆరాధన తాత్పర్యంతో అంకితమైనటువంటి మహానుభావులు శ్రీ నూతలపాటి వెంకటరమణ గారు, గొప్ప కళాకారుడు శ్రీ మురళీమోహన్ గారు, ఈటెల రాజేందర్ గారు, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, మాన్యులు మహానుభావులందరికీ నా యొక్క ప్రణామాంజలులు సమర్పిస్తూ ఉన్నాను. తెలుగు 1 నిర్వాహకులు 25 సంవత్సరాల యొక్క ఈ వసంతాల పండుగ నిర్వహిస్తున్నటువంటి తెలుగు భాషామ తల్లి ముద్దుబిడ్డ శ్రీ కంఠమనేని రవిశంకర్ గారికి, వారి ఉద్యమ స్ఫూర్తిలో పాలు పంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. నాకు ఈ పురస్కారాన్ని అందించడంలో శ్రీ రవిశంకర్ గారు నాపై చూపించిన వాత్సల్యానికి నేను వారికి సదా సర్వదా కృతజ్ఞుణ్ణి. తెలుగు 1 ఛానల్లో నేను కూడా చాలా ఇంటర్వ్యూలు చేయడం జరిగింది, చాలా సాహిత్య కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. ఎందరో కళాకారులతో పాటు అలా ఎందరికో అవకాశాలు కల్పిస్తూ ఈ తెలుగు భాషా వైభవాన్ని దిగంతాలకు వ్యాపింపజేస్తున్నటువంటి రవిశంకర్ గారు ప్రశంసనీయులు. వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దలు శ్రీ నూతలపాటి వెంకటరమణ గారు, ముఖ్యమంత్రి డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి మహానుభావులంతా కూడా ఇందులో పాల్గొని ఎంతో జగజ్జేగీయమానంగా తెలుగు తల్లి పులకించే రీతిలో ఈ మహోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆ పెద్దలందరి మధ్యలో కూర్చోవడం కూడా అదృష్ట విశేషంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ పెద్దలందరికీ నా యొక్క పునః ప్రణామాంజలు సమర్పిస్తూ తెలుగు 1 ఛానల్ నిర్వహించే సాహిత్య కార్యక్రమాలలో ఎప్పుడు పాల్గొనే అవకాశం కలిగినా కానీ తప్పకుండా నేను పాల్గొని సేవ చేయగలని మనవి చేస్తున్నాను రవిశంకర్ గారికి,
పెద్దలందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మీరు రావడం నిజంగా మీకు పురస్కారం ఇవ్వడం మా తెలుగు వన్కి గర్వకారణం. అలాగే తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి గారిని వారి స్పందన తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇంకా ఓపికగా కూర్చున్న మీ అందరికీ వందనాలు. ఒక ప్రేరణ, తెలుగు అనే పదమే ఒక ప్రేరణ. తెలుగు వన్ అనేది అందరికీ ప్రేరణగా ఉంది. ఈ 25 సంవత్సరాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్తిగా వినియోగించుకున్నటువంటి సంస్థల్లో తెలుగు వన్ ముందుందని చెప్పి భావిస్తున్నాను. ఈ 25 సంవత్సరాల్లో పరిపూర్ణత కూడా సాధించుకుంది తెలుగు వన్. అన్ని రంగాలు ఏది విస్మరించకుండా సమాజానికి ఉపయోగపడే, అభివృద్ధికి దోహదపడే అన్ని రంగాలని తెలుగు వన్ సముపార్జించుకొని న్యాయం చేస్తుందని, ఇక ముందు అందరి అభిమానాలని ఇలాగే చూరగొలనాలి. ఇవాళ సమాజంలో వినేటటువంటి వినే చదివే వారంతా కోరుకుంటున్న అంశాన్ని పెద్దలు ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే మన మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పారు. సోషల్ మీడియా ఏ రకంగా ఉందో, ప్రధాన మీడియా ఏ స్రవంతిలో కొనసాగుతుందో వాటిని పరిగణలోకి తీసుకొని ఆధారాభిమానాలు మరిన్ని చూరగొనాలని కోరుతూ నన్ను ఆహ్వానించినందుకు, ఏమంటారు, గౌరవించినందుకు మీ అందరికీ, ఈ సంస్థకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. అలాగే మా సత్కారాన్ని స్వీకరించినందుకు కూడా ధన్యవాదాలు. మీలాంటి వ్యక్తులు తెలుగుకి, తెలుగు ప్రజలకి, తెలుగు జాతికి స్ఫూర్తివంతమైన వాళ్ళు. శ్రీమతి దీపా వెంకట్ గారిని వారి స్పందన తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. స్ఫూర్తి పురస్కార గ్రహీత, స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వర్యులు, మా ఆప్తులు శ్రీ నూతలపాటి రమణ గారికి, మరియు శ్రీ నారాయణమూర్తి గారికి, శ్రీ ఈటల రాజేంద్ర గారికి, సరస్వతి పుత్రులు శ్రీ మేడసాని మోహన్ గారికి, ఈరోజు ఈ పురస్కారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు పెద్దలు పూజ్యులు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారికి నమస్కరిస్తూ, అలాగే ఈ స్ఫూర్తి పురస్కారం అందుకున్న అందరికి కూడా నమస్కరిస్తూ అభినందనలు తెలుపుతూ, ఇంత ఓపికగా విచ్చేసి మీరు అందరూ ఇంతవరకు విచ్చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఒక భాష మీద అభిమానంతో, మాతృభాష మీద అభిమానంతో ప్రపంచవ్యాప్తంగా ఆ భాష ఔన్నత్యాన్ని, నమ్మిన సిద్ధాంతాన్ని ఎంచుకున్న మార్గంలో అవిశ్రాంతంగా 25 సంవత్సరాలు ఒక స్ఫూర్తిని తీసుకుని ముందుకు నడుస్తూ ఒక బృందాన్ని ఏర్పరచుకుని ఎంచుకున్న మార్గాన్ని నుంచి పక్కకు తప్పకుండా ముందుకు వెళ్తున్న శ్రీ కంటంనేని రవిశంకర్ గారిని, వారి బృందాన్ని, మొత్తం టీం తెలుగు వన్ వారి బృందాన్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ పురస్కారాన్ని ఈ వేదిక మీద నుంచి అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఈ పురస్కారాన్ని వ్యక్తిగతంగా నాకు కాకుండా గత 24 సంవత్సరాలుగా స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా నాన్నగారు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి 10 మంది మిత్రులతో కలిసి
విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో మన చేతనైనంత సాయం సమాజం ఇంత మనకి ఇచ్చింది కాబట్టి ఎంతో కొంత సమాజానికి మనం తిరిగి ప్రతిఫలం ఆశించకుండా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం తీసుకోకుండా మనం ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో గత 24 సంవత్సరాలుగా మొదటిగా నెల్లూరులో, వెంకటాచలంలో, మా స్వగ్రామంలో, తర్వాత విజయవాడలో, తర్వాత హైదరాబాద్లో స్వర్ణ భారత్ ట్రస్ట్ గ్రామీణ వికాసం కోసం పాటుపడుతూ ఉండటం, గాంధీజీ కలలు కన్నా గ్రామీణ వికాసాన్ని ధ్యేయంగా ఉంచుకుని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ స్ఫూర్తితో నాన్నగారు కళ్ళగన్న స్వర్ణ భారతానికి నాందిగా గత 24 సంవత్సరాల క్రితం నెల్లూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఏర్పడటం, దానికి మేనేజింగ్ ట్రస్టీగా నేను మరియు నాన్నగారు 10 మంది మిత్రులు కలిసి సామాజిక సేవగా, దానిలో ముఖ్యంగా గ్రామీణ వికాసాన్ని ఎంచుకోవటం, దాన్ని గుర్తించి 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకల్లో తెలుగు వన్కి ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య ఉద్దేశం, యాక్చువల్గా అయితే ఈ కార్యక్రమానికి నాన్నగారు రావాల్సింది. గత 15 రోజుల క్రితం నన్ను అడిగినప్పుడు బహుశా నేను రాలేనేమో, ఎందుకంటే నాన్నగారు నేను ఒకే వేదిక మీద ఉండటం కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు అని చెప్పే ఉద్దేశంతో నేను సుముఖత వ్యక్తం చేయలేదు. అనివార్య కారణాల వల్ల నాన్నగారు రాలేకపోవటం, ఇది నేను ఇందాక చెప్పినట్టుగా నాకు కాదు, నేను పనిచేస్తున్న సంస్థకి వస్తున్న గుర్తింపు కాబట్టి. అలాగే ఒక మంచి సంస్థ, నాన్నగారు ఎంతో అభిమానించే తెలుగు భాషని ముందుండి ప్రపంచానికి తీసుకెళ్తున్న సంస్థ, అది భాష పరంగా అవనివ్వండి, భాష ద్వారా యువతకి, మహిళలకి, పిల్లలకి అనేక ఛానల్స్ ద్వారా రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా కానీ అన్ని రకాలుగాను విశేష సేవలు అందిస్తూ ఒక మీడియా ద్వారా ఒక మంచి సకారాత్మక అయిన ప్రభావాన్ని సమాజం మీద కురిపిస్తున్న ఈ తెలుగు వన్ సంస్థకి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ అవార్డుని అందిస్తూ మరింత మందికి ప్రోత్సాహాన్ని, ఇలా ఎంతోమంది పనిచేస్తూ వీళ్ళందరినీ కూడా ముందుండి అందరి ప్రపంచానికి పరిచయం చేస్తున్న మరొక్క మారు మీ అందరికి కూడా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై స్వర్ణ భారత్. నమస్కారం. వరంగల్ నుండి వచ్చాను ఉదయం. నన్ను ఇక్కడ సత్కరించినందుకు, సన్మానించినందుకు తెలుగు వన్ సభ్యులందరికీ, ముఖ్యంగా ఈ పులి గాండ్రించడం విన్నా కానీ మాట్లాడటం ఇప్పుడే విన్నా, ఆ అవకాశం కూడా నారాయణమూర్తి కల్పించినందుకు మీకందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ధన్యవాదాలు. అలాగే నరసింహప్ప గారిని కూడా వారి సందేశం తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇంతసేపు ఓపికగా వెయిట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సభా సరస్వతికి నమస్కారం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విశిష్టమైనటువంటి పురస్కారాన్ని అందించినటువంటి శ్రీ రవిశంకర్ దంపతికి, వారి కార్యవర్గానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పురస్కారం నా తల్లిదండ్రులకి, నన్ను విద్యాబుద్ధులు నాకు నేర్పించినటువంటి టీచర్లకి, నాకు స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చెందుతుందని నేను భావిస్తున్నాను. ఈ మధ్యనే కొన్ని నెలలుగా నాకు శ్రీ రవిశంకర్ గారు పరిచయం. నాకు వారిలో చాలా ఆకర్షించినటువంటిది ఏమిటనంటే ఆ క్రియేటివిటీ, సృజనాత్మకత అని చెప్తాం. ఈరోజు ప్రపంచం ఈ స్థితిలో ఉందనంటే క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ ద్వారానే మనం ఈ స్థితిలో ఉన్నామన్నమాట. సో ఆయన ఈ రంగంలో ఒక వ్యక్తిగా ప్రవేశించి ఆయన ఒక శక్తిగా ఎదిగి ఒక వ్యవస్థగా రూపొందారు. ఎదిగా ఇన్ని వేల మందిని, ఇన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తున్నారు అని అంటే సో వారి క్రియేటివిటీ అక్కడే అర్థమవుతుందన్నమాట. అలాగే వారు చెప్పినటువంటి క్రియేటర్స్ ఎకానమీ, ఫ్యూచర్లో ఇది క్రియేటర్స్ ఎకానమీ అవుతుందని చెప్పినని ఈరోజు కూడా ఏ సినిమా చూసినా, ఏ కథ చూసినా కంటెంట్ ఈజ్ ద కింగ్ అని అంటారు. కంటెంట్ లేకపోతే సో అది ఫెయిల్ అవుతుంది. ఆ కంటెంట్ ఎవరు చేస్తారు? అది క్రియేటర్ చేస్తాడు, అంటే రైటర్ చేస్తాడు,
తర్వాత దానికి ఉన్నటువంటి సాంకేతిక నిపుణులందరూ కూడా సో చేస్తారన్నమాట. సో కాబట్టి ఆ క్రియేటివిటీ అన్నటువంటిది పెంపొందించాలని వారి ఆశయము. సో వారి అద్భుతమైనటువంటి ప్లానింగ్ చెప్పారు. ప్రతి జిల్లాలోనూ ఈ క్రియేటివ్ సంస్థని విస్తరించాలి. అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులకి, కళాకారులకి, తర్వాత క్రియేటర్స్కి ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచాలి అన్నటువంటిది ఒక అద్భుతమైన ఆలోచన. భగవంతుడు వారికి శక్తి సామర్థ్యాలని ఇది సక్సెస్ఫుల్గా జరిగేటట్లు ఆశీర్వదించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు మనకి కావాలి. ఎందుకంటే ఈ క్రియేటివిటీ ద్వారానే తెలుగు వన్ అన్నటువంటి పేరులోనే వారి క్రియేటివిటీ కనిపిస్తుంది. తెలుగువారు నంబర్ 1గా ఉండాలి అన్నటువంటిది, అలాగే క్రియేటివిటీలో కూడా తెలుగువారు నంబర్ 1గా ఉండాలి అన్నటువంటిది వారి లక్ష్యం. ఆ లక్ష్య సాధనకి వారు జిల్లాలకి ఇది తీసుకెళ్లాలని చెప్పినటువంటి ఒక గొప్ప ప్లానింగ్ చర్చించడం జరిగింది. వారిని మనసారా నేను అభినందిస్తున్నాను. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, ఈ పురస్కారాలని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పరమేశ్వరుడు ఈ రవిశంకర్ దంపతికి సకల సౌభాగ్యాలు కలిగించాలని చెప్పాలని నేను మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.